Welcome United States of America. Chef Mantra Project USA. దేశాలు మారితే టైం జోన్ మారుతుందేమో గానీ సుమా ఫన్ జోన్ మారదు. సిల్లీ జోక్స్ కి నవ్వలేక చచ్చిపోవాలి కదా. కొంచెం కూడా సెన్స్ లేకుండా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. అమూల్ బేబీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు. ఇంట్రెస్టింగ్ అంటే బాగా మాట్లాడుతున్నాడని. వస్తే నీకు పెళ్లి ఫిక్స్ అయింది, ఫస్ట్ అది మర్చిపోకు. హే పోవే. టీ తీసుకో. ఇదిగో. మనసు అంత ఖాళీగా అనిపిస్తుంది మావా నాకు. ఏంట్రా ఆ పిల్ల గురించి ఆలోచిస్తున్నావా? ప్లీజ్ ఎవరికి చెప్పకు, మొహం మీద ఓస్తారు. ఎందుకు? నిజం చెప్పు, కొంచెం కూడా ఓవర్ అనిపించట్లేదా? ఆ పిల్లకి నీకు అసలు సెట్ అవ్వదు, దానికి తోడు నీ కన్ఫ్యూజన్ మొహం. అది ఇంకా రీను ఇద్దరు రిలేషన్లో ఉన్నారనుకుంటా. నీకెలా తెలుసురా? నిన్న వాళ్ళ డ్యాన్స్ చూడలేదా? ముగ్గురు అమ్మాయిలుంటే వాడు వెళ్ళి రీనునే హ్యాక్ చేసుకున్నాడు. అరే అది రీనుయే కదా మెయిన్ గోపిక. సరే వాడిని వదిలే. ఆ అమ్మాయి ఏం చేసింది? తనేం చేసింది? ఎదుకులక అంబోజీ హా చూసినప్పుడే అర్థమైంది ఫ్రెండ్స్ హా కాదని. అరే తను క్యారెక్టర్లో ఉందంతే. అరే అదంతా కాదు, వాళ్ళిద్దరి మధ్య అంతా అయిపోయిందంట. రే రే రే, ఇంకో మాట మాట్లాడే ఉంటే కుర్చీ మడత పెట్టి మింగుతావు. ఇదే రోడ్డు మీద అడుక్కు తింటావు, నీ ఇష్టం. ఇంకా అవును, నువ్వు చెన్నై పోతా అన్నావుగా, టికెట్ బుక్ చేయనా? నేను చెన్నై కాదు కదా, బెంగళూరుకి వచ్చి కూడా ఎటు వెళ్ళండి రా. ఇక్కడే ఉంటాను నేను నా రీను కోసం. రే 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 పువ్వా, కొంచెం తగ్గు. రే నిన్న తను నాతో ఏముందో విన్నావా? ఇక్కడ ఉండటానికి రీజన్ లేకపోతే వెళ్ళిపోవటమే మంచిదండి. దానికి వేరే అర్థం కూడా ఉందిరా. ఏం అర్థంరా? ఏదో ఒక రీజన్ ఎత్తుక్కొని ఇక్కడే ఉండమనేదే దాని అర్థం. కొంచెమైనా సిగ్గుందరా నీకు? ఇన్ని రోజులు కోచింగ్కి వచ్చావు, ఒక్క ఆన్సర్ కూడా గెస్ చేయలేకపోయావు, మళ్ళీ దబాయించి మాట్లాడుతున్నాడు. ఈ మ్యాటర్ కూడా అంతే మరి. ఏమైనా సరే రీను ఉన్న హైదరాబాద్ని వదిలి నాకు అస్సలు వెళ్ళాలని లేదురా అమూల్ బేబీ. ప్రేమ మనిషిని గుడ్డోడిని కాదురా, మరి మెంటలోని చేస్తుంది. అచ్చి కార్తీర ముందుకి. ఏ స్విమ్మింగ్ చేస్తావా? ముందుకు కాదు, వెనక్కి రివర్స్ చెయ్యి. మాకేం చేయాలి తెలుసు. 10,000 రెంట్కి పోతే మిగతాది మందుకి ఇచ్చి. ఏం డిసైడ్ అయ్యావురా? గేట్ కోచింగ్ కంటిన్యూ చేస్తావా? గేట్ లేదు, డోరు లేదు, ముందు జాబ్ కావాలి. ఏం జాబ్ రా? నీకు కజిన్ ఉన్నాడు కదా థామస్ అని, వాళ్ళమ్మ మేరీ ఆంటీ. తనకి ఇక్కడ ఒక ఫ్రైడ్ చికెన్ షాప్ ఉంది కదా. అయితే నువ్వే నా Naukri.com జాబ్ ఇప్పించేయాలి. అరే పోరా, మా అమ్మ ఆంటీ ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు. ఇప్పుడు నేను కనుక రికమెండ్ చేస్తే ఇంట్లో తెలిసిపోతుంది. మా అమ్మ ఎగిరితనిద్ది. అరే మీ అమ్మ ఇంట్లో ఉంటుంది కదా, ఆవిడకి తెలిసే ఛాన్సే లేదు. జాబ్ ఇప్పిరా అంటే సొల్లు చెప్తున్నావు. సరే జాబ్ వస్తే ఏం చేస్తావు? వాళ్ళు నిన్న మాట్లాడుకుంటుంటే వినలేదా? వాళ్ళు ఉంటున్న అపార్ట్మెంట్స్ దగ్గరలో పీజీస్ చాలా రీజనబుల్ రేట్స్ ఉన్నాయని. మనం అక్కడ మూవ్ అవుతున్నాం. నేను ఫిక్స్ అయ్యాను అంతే. అంబానీ గారు రెంట్ ఎలా కడతావు? నువ్వు ఇప్పుడు ఎంత కడుతున్నావు అంతే కట్టు, బాకీ డబ్బులు నేను చూసుకుంటా. ఆపరా రే, ఇంకా నువ్వు జాబ్లోనే జాయిన్ అవ్వలేదు. నువ్వే ఒకసారి ఆలోచించరా. మంచి రూమ్లో పడుకొని జిఎఫ్తో ఫోన్ మాట్లాడొచ్చు. అదే కాదు 2 మంచాలు, అది హైలైట్. అక్కడి నుంచి నువ్వు కోచింగ్కి వెళ్ళటానికి ఈజీగా ఉంటుంది. నువ్వు కోచింగ్కి వెళ్ళు, నేను పనికి వెళ్తా. ఇంకా ఫ్రీ టైంలో నేను రీను అలా కేబుల్ బ్రిడ్జ్కి షికార్కి వెళ్తాం. మిగతాదంతా ఓకే, లాస్ట్దే తేడా కొడుతుంది. అది మాత్రమే కాదు, ఈ విషయాన్ని నువ్వు ఒక టెక్స్ట్ మెసేజ్లో తనకు సెండ్ చేయాలి. ఇప్పుడే. సిగ్గుపడుతున్నావా? సరే చూద్దాం. సరే చూద్దామా? లేదురా, రేపు నేను తీసుకెళ్ళి ఫ్రైడ్ చికెన్కి మేనేజర్ని చేస్తా. దొబ్బే నాకు పనుంది. అరే ఇక్కడ పాత రూపాయి కానీ ఉండాలి. కాయినా? ఎందుకురా? టాస్ వేయాలి, ఈరోజు సండే కదా. టాసా? అమూల్ ఆ కాయిన్ అక్కడ పెట్టి మర్యాదగా ఇక్కడ కూర్చో. ఇది తీసే, గాలి సరిగ్గా ఆడదు. పడుకో. రూర్కి కూడా పోయి పడుకోపోరా. గుడ్ నైట్. గుడ్ నైట్. ఈ జాబ్ నీకు టెంపరీ అని ఆంటీకి తెలియకూడదు. ఈ జాబ్ చేయడానికి నువ్వు పుట్టావని బిల్డప్ ఇవ్వాలి. ఇదే నీ ప్యాషన్. ప్యాషనా? హాయ్ బ్రో. అది మేరీ ఆంటీ ఫోన్ చేసి చెప్పింది కదా. ఓకే ఒక్క నిమిట్టు. జాగ్రత్తగా ఉండు, కకృతి పడకు. ఇక్కడ ప్రతి చికెన్ పీసు కౌంట్ ఉంటుంది. ఏ పోరా అన్నా. బాయ్. పోతున్నారా? నువ్వు లో ఇక్కడనే ఉండు సరేనా?
దగ్గరలో పీజీస్ ఏమైనా ఉన్నాయని అమల్ బేబీ మెసేజ్ చేశాడు. అమల్ డేవిస్ పులిహోర కలుపుతున్నాడు. కానివ్వండి కానివ్వండి. అంత సీన్ లేదు లేవే. అరే కార్తీక్ ఒక పీజీ నంబర్ పంపించిందిరా, వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుందాం. రేయ్ నేను రూమ్కి వెళ్ళగానే చదువుకుంటాను, నీ నోట్ నుంచి ఒక్క మాట కూడా బయటికి రాకూడదు. కావాలంటే మూల కూర్చొని రీల్స్ చూసుకో. భయ్యా 2 ప్యాకెట్ పాల్. సో గాయ్స్, ఎన్నో రోజుల నుంచి మన ఆఫీస్లో ఉన్న గర్ల్స్ సేఫ్టీ కోసం ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నా. అయితే ఈ కంపెనీలోంచి ముందు నువ్వే వెళ్ళిపోవాలి. సో పెప్పర్ స్ప్రే, ఇది చాలా సింపుల్ గా యూస్ చేసే ఒక సెల్ఫ్ డిఫెన్స్ మెటీరియల్. ఇది నేరుగా అటాకర్స్ కళ్ళల్లో కొడితే చాలు, ఎలాంటోడైనా గిలగిల కొట్టుకోవాలి. ఏంట్రా ఇది? దినేష్ డిస్ట్రిబ్యూటెడ్. రేణు క్యాచ్, ఎంజాయ్. మరి మాకు లేదా పెప్పర్ స్ప్రే? నీకెందుకు పెప్పర్ స్ప్రే? ఆమ్లెట్ మీద వేసి రోల్ చేసుకుందంట. లేకపోతే టూ మచ్. నీ కళ్ళలో కొట్టాలా? అది జేకే, జస్ట్ కిడ్డింగ్. टुकाई को शाबाश बोले, गिलास को गिलास बोले, विराट बोले काराट बोले, लोरी को तू ताराट बोले. కానియే తుడనియే ప్రదీక్షగల్ వానోళం, చేదావని వెండాయి దురాగ్రహం. नो स्मोकिंग, नो ड्रिंकिंग, नो गर्ल्स. अन्ना वो कौन है? मेरा फादर. क्या करता है वो? हाँ రే చచ్చిపోయాడు రా, క్యా కర్తా. सॉरी. నువ్వు నా బ్రా చూసావా? ఆరేసుకోబోయి పారేసుకున్నాను కార్తీ. నిజం చెప్పు. లేదు నాకు తెలియదు. అయినా నా సైజ్ వేరు. నిహారికను అడుగు. అయితే ఇంక దాన్ని మర్చిపోవాల్సిందే. ఈ ఆది వల్ల ఈ కేరళ సారీ వేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఉతకలేక చేస్తున్నా. అయితే ఆదినే పిలవాల్సింది కదా ఉతకడానికి. అయినా ఈ అవుట్ఫిట్ వల్లే కదా ఫస్ట్ వచ్చింది. మేము ఏదేసుకున్నా మాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. జీను నువ్వు మరీ ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోతున్నావు. ఏదో ఊరికే జోక్ చేశాను లేవే. జోక్ ఏం కాదు, నువ్వు సీరియస్గానే అన్నావు. నీ ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరు? అమూల్ డేవిస్. పోవే. చిపోవే. స్పీకర్ ఆన్ చేసి స్పీక్. హలో. కార్తిక, మేము మల్లికార్జున పీజీలో జాయిన్ అయ్యాం. ఓ అవునా, ఎలా ఉంది? బాగుంది. 2 మంచాలు కూడా ఉన్నాయి. సచిన్ కూడా వచ్చాడా? ఏం చేస్తున్నారు? ఏం లేదు, టెర్రస్ పైన అలా చల్లగాలి ఆస్వాదిస్తున్నాం. అటున్నారేమో. టెర్రస్ పైన ఉన్నారా? అయితే మీకు ఆరేసిన బట్టలు కనిపిస్తున్నాయా? ఆ?